వరి సాగు చేస్తున్న రైతులకు దిగుబడి నష్టపోవడానికి కారణం ఒకటి మొయ్యి పురుగు అయితే ఇంకొకటి ఆకు చుట్టు పురుగు. దీనికి ఎలాంటి మందులు పిచికారీ చేయాలి అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా వివరిస్తాను. ముందుగా ఈ ఆకు చుట్టు పురుగు అనేది మనకు ఆకులు మొత్తము వరిలో రింగులు చుట్టుకున్నట్టు కనిపిస్తే మనకు ఆకు చుట్టు పురుగు ఆశించినట్లు అర్థం చేసుకోవాలి. అలాగే తెల్లటి చారలు ఏర్పడడం వల్ల మొత్తం వరి కూడా తెల్లగా కనిపిస్తుంది. సో దీనివల్ల మనం ఆకు చుట్టు పురుగు వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. అలాగే మొయ్యి పురుగు అనేది మనకు ముందు పిలక దశలో వస్తుంది, అలాగే కంకి దశలో కూడా వస్తుంది. దీనివల్ల మనకు లాస్ట్లో మనం వరి చూసుకున్నట్లయితే కంకి దశలో మొత్తం తెల్ల కంకులు ఆశించినట్లు కూడా గుర్తుంచుకోవచ్చు. సో దీని గురించి రైతులు 2 సార్లు మందులు పిచికారీ చేయాలి. అదే సహారా కంపెనీ వారిది టాపర్. దీనివల్ల వరి గ్రీనిష్గా రావడమే కాకుండా మనం మొయ్యి పురుగు మరియు ఆకు చుట్టు పురుగును కూడా నివారించుకున్న వాళ్ళం అవుతాం. ముందుగా 15 నుండి 20 దశలో ఒకసారి స్ప్రే చేసుకోవాలి 150 ml per acre. అలాగే కంకి దశలో కూడా 150 ml per acreగా రెండోసారి స్ప్రే చేసుకున్నట్లయితే దాదాపు మీరు 90% వరకు ఈ ఆకు చుట్టు పురుగు నుండి మరియు మొయ్యి పురుగు నుండి కాపాడుకున్న వాళ్ళు అవుతారు. ఒకవేళ మీకు కూడా ఈ సహారా కంపెనీ వారిది టాపర్ కావాలనుకుంటే స్క్రీన్ మీద నేను వారి నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. వారు కాల్ చేసి కూడా ఆర్డర్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. దీనివల్ల వారి గ్రీనిష్గా రావడమే కాకుండా ఈ మొయ్యి పురుగు కానీ ఆకు చుట్టు పురుగు నుండి కూడా కాపాడుకున్న వాళ్ళు అవుతారు. ఇది మీకు దగ్గరలో ఉన్న డీలర్ దగ్గర కూడా తీసుకోవచ్చు. ఈ వీడియోని వెంటనే తోట రైతులందరికీ షేర్ చేసి అలాగే వ్యవసాయంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలంటే మాత్రం మన సాయి రైతుబడి పేజీని ఫాలో చేయండి.